హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సగ్గుబియ్యం అయితే తెచ్చేసి వడియాలకైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. నిన్న నైటే తీసుకొచ్చి నానబెట్టాను. వడియాలకైతే ఈ సగ్గుబియ్యం బాగుంటాయని ఇవైతే తెప్పించుకున్నానండి. 1 కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టాను కదా, ఇంకా వడియాలైతే పెడదామని చెప్పేసి వాటికైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సగ్గుబియ్యం ఉడికించుకునే దానికైతే ఇంకా ఈ గిన్నె అయితే పెట్టేసుకుంటున్నానండి. ముందుగా సగ్గుబియ్యం ఉడకనిచ్చేసుకుంటున్నాను. ముందుగా అయితే సగ్గుబియ్యంలోకి 2 చెంబులు వాటర్ అయితే తీసుకున్నానండి. మొత్తం 6 చెంబులు వాటర్ అయితే వేస్తాను. 2 చెంబులు వాటర్ అయితే సగ్గుబియ్యంలో వేసున్నాను కదా, అవి కాకుండా మళ్ళీ స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 4 చెంబులు వాటర్ అయితే వేసానండి. ముందు అయితే అంటే సగ్గుబియ్యం పెట్టే ముందు కాఫీ అయితే పెట్టుకున్నానండి తాగుదామని చెప్పేసి. ఈ సగ్గుబియ్యం స్టవ్ మీద పెట్టేస్తే ఉడుకుతూ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా కాఫీ పక్కన పెట్టేసి ముందు ఆ పని చేశాను. తర్వాత అయితే కాఫీ తాగేసిన తర్వాత ఇంకా బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. 1 కేజీ వరిపిండి తీసుకున్నాను కదా, అందులో ఇంకొక 2 చెంబులు వాటర్ అయితే వేసుకొని పిండిలో ఉండలు లేకుండా నీట్గా అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. ఉండలు ఉంది అంటే మాత్రం పిండి దానిలో సగ్గుబియ్యంలో వేసినప్పుడు ఉండలు గట్టి పడిపోయి బాగుండదు కదా, అందుకనేసి ఉండలు లేకుండా అయితే పిండి కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కలిపేసిన పిండి పక్కకైతే పెట్టేసుకొని ఇంకా ఈలోపు అయితే సగ్గుబియ్యం చూపిస్తున్నాను చూడండి. నేనైతే 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నానండి. దానికి ఆ చెంబుతోటి మొత్తం 6 చెంబులు వాటర్ అయితే వేసాను. అదే మీకు చూపిస్తున్నాను. ఇవి ఉడికేలోపు ఇందులో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను ఫుడ్ కలర్ యూజ్ చేశానండి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కలర్గా కనిపిస్తాయి కదా అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే కలిపి పెట్టుకుంటున్నానండి. ఇంకా ఇందులో మసాలాకైతే మిరపకాయలు, కొంచెం వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర అయితే వేసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకుంటానండి. మిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటాయి. పచ్చిమిరపకాయలు నా దగ్గర అయితే మిర్చి అయిపోయాయండి. ఇవి ఎండుమిరపకాయలు ఉన్నాయి, అందుకనేసి నేను ఎండుమిర్చి అయితే వేసేసి దంచుతున్నాను. ఒట్టి ఉప్పు వేసి పెడితే నాకు ఎందుకో నచ్చదండి, అందుకనేసి కొద్దిగా మసాలా అయితే వేస్తూ ఉన్నాను. ఇవేవి వేయకుండా కొంచెం జీలకర్ర, ఉప్పు వేసి కూడా చేసుకుంటారు, అవి కూడా బాగుంటాయి. నాకైతే కొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని ఆ ఫ్లేవర్ ఉంటుందని చెప్పి కొద్దిగా ఘాటు కోసం మిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర వేసేసి దంచుకున్నాను. ఇవైతే పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యం ఉడికేలోపు ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. అవి దంచేసిన తర్వాత కూడా ఇంకా అవి అట్లే పక్కన పెట్టేస్తే ఇంకా అవి మళ్ళీ అలాగే నిలబడిపోతాయండి. అలా కాకుండా ఇంకా అవి పక్కకు జరిపేసి ఇంకా అక్కడ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఈ పనులు అయ్యేసరికి సగ్గుబియ్యం అయితే ఉడుకు పట్టేసాయి చూడండి, బాగా ఉడికేసాయి. చూడండి బాగా అయితే ఉడికిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు ఇందులో అయితే ఆ మసాలా దంచుకున్నాను కదా, కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర పొడి అయితే వేసుకుంటానండి. అది వేసేసుకొని ఫుడ్ కలర్ అయితే వేసేసి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనిచ్చేస్తాను. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యం అయితే వేసుకుంటానండి. ఉప్పు కూడా కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు వడియాల పిండి వాసన ఎంతమందికి ఇష్టం చెప్పండి, నాకైతే చాలా ఇష్టం అండి. చిన్నపిల్లలప్పుడు మా అమ్మ వాళ్ళు వడియాలు పెట్టేటప్పుడు అయితే నేనైతే వడియాలు పెడతా ఉంటారు కదా, అందులో పచ్చిపిండి కూడా కొంచెం తీసుకొని తినేస్తూ ఉంటానండి. నాకు అంత ఇష్టం. అప్పుడు నేను తింటుంటే అమ్మ వాళ్ళు వద్దు, తినకూడదు, కడుపు నొప్పి వస్తుంది పచ్చిపిండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు నా పిల్లలకి నేను చెప్పే టైం వచ్చిందండి. కలర్ అది కలిపేశాను కదా, ఇంకా పిండి అయితే వేస్తూ ఉన్నానండి.
ఫుడ్ కలర్ అయితే చాలా వరకు తగ్గించాలండి. కానీ నేనేంటంటే కొంచెం కలర్గా ఉంటాయి కదా అని వేశాను. సో మా ఆయనకు కూడా నచ్చలేదండి. ఫుడ్ కలర్ ఎందుకు వేసావు, అలాగే ఒట్టిగా పెట్టొచ్చు కదా అని అన్నారు. సో నేనైతే వేసేసాను. ఇంకొకసారి వడియాలు పెట్టేటప్పుడు మాత్రం ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా నార్మల్గా అయితే పెడతానండి. పెట్టి చూపిస్తాను ఇంకొకసారి అయితే. సో ఇలా చూసేదానికి మంచి కలర్ఫుల్గానే ఉన్నాయి కానీ అండి, నాకైతే ఇంట్లో తిట్లు పడ్డాయండి ఫుడ్ కలర్ వేసినందుకైతే. సో పిండి దగ్గర పడిపోయింది, రెడీ అయిపోయిందండి పిండి. ఇప్పుడైతే ఇందులో ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకా కొంచెం నీళ్ళు అయితే పక్కన వేడి చేసుకుంటున్నానండి. ఎందుకంటే పిండి ఇంకా కొంచెం చిక్కబడిపోయింది అంటే ఒక్కోసారి నీళ్లు కలుపుకునే దానికి ఉంటుంది కదా అని వేడి నీళ్ళు అయితే పక్కన కాగబెట్టి పెట్టుకున్నాను. అవి కూడా మరుగుతూ ఉంటాయి. ఇంకా ఈలో పిండి కూడా ఉడికిపోయింది, రెడీ అయిపోయింది. సో నాకైతే కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. సో అందుకని ఇంకా కొంచెం ఉప్పు అయితే వేసాను. మరీ ఎక్కువగా అయితే వేయనండి, కాస్త ఉప్పు తగ్గించే చేస్తాను. నార్మల్ మామూలు కూరల్లో కూడా కొద్దిగా ఉప్పు అయితే తగ్గించే వేస్తానండి. నేను ఉప్పు తక్కువై తింటాను, మా ఆయన మాత్రం ఉప్పు కొంచెం తింటారు. అంటే ఆయన కరెక్ట్గా తింటాడు, నేను కొంచెం ఉప్పు తక్కువైనా కూడా అడ్జస్ట్ చేసుకుంటాను. సో పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ పిండి బయటికి తీసుకెళ్ళి పెట్టేసుకొని వడియాలు అయితే పెట్టేసుకోవడమే. కానీ ఇంకా గిన్నె అయితే తీసుకెళ్ళి బయట పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పిల్లలు అయితే వచ్చి ఆడుతూ ఉన్నారండి. సో అదైతే బాగా వేడిగా ఉంది కదా, అందుకనేసి చిన్న గిన్నెలు అయితే కొంచెం కొంచెం తీసుకెళ్ళి వడియాలు అయితే పెట్టుకున్నానండి. ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. మాకైతే ఎండలు ఎక్కువే, గాలి ఎక్కువే, వాన ఎక్కువే. మేము ఉండేది పైన చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, గాలివాటం ఎక్కువగా ఉంటుందండి. సో ఇప్పుడైతే కొంచెం అంటే పొద్దున్న టైం అయితే కొంచెం గాలి తక్కువగా ఉంటుంది, మధ్యాహ్నం నుంచి అయితే గాలి ఎక్కువ అవుతుందండి. సో ఆ లోపు అయితే సగం బడ ఆరిపోతాయి వడియాలు అయితే పొద్దున్నే పెట్టేసుకుంటే. ఇంకా చీకటితో పెట్టుండాల్సిందండి. నాకైతే ఈరోజు లేట్ అయిపోయింది, లేవడమే కొంచెం లేట్గా లేచాను. సో వడియాలు అవన్నీ పెట్టి అయిపోయేసరికి 10 అయిపోయింది టైము. ఆలోపు కొంచెం ఆరిపోయి ఉండాల్సింది. సో నాకైతే లేట్ అయిపోయింది. ఇంకా వడియాలు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. సో నేను ఎలా పెట్టింది మీకైతే చూపిస్తాను. సో బయటంతా కడిగేసుకొని చీర అయితే పరిచేసానండి. సో కాటన్ క్లాత్ మీద కానీ వేస్తే బాగా త్వరగా ఊడొస్తాయి అంటారు. సో నా దగ్గర అయితే కాటన్ చీరలు అట్లాంటివి ఏం లేవండి. సో నా దగ్గర సిల్క్ శారీసే ఉంటాయి. వాటిల్లో ఒకటి అంటే నేను వాడని చీర ఒకటి ఇంకా ఈ వడియాలకైతే పెట్టేశానండి. సో ఈ శారీనే నేను ఎక్కువ బియ్యం అట్లాగా ఆరబోసుకోవాలన్నా కూడా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ శారీ అయితే కట్టను, దాని మీద అయితే పెట్టేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే పెడుతున్నానండి. పిండి బాగా ఆరేసరికి కొంచెం గట్టిగా అవుతుంది కదా, అలా గట్టిగా అయినప్పుడైతే చేతితో వెన్న ముద్దలు పెట్టినట్టు కూడా పెట్టుకోవచ్చండి. సో అవి అయితే ఇంకా ఆరేది ఇంకా లేట్ అవుతుంది కదా, 2 రోజులు 3 రోజులు అవుతుంది ఆరేసరికి. సో నేనైతే ఇలా పెట్టానండి. సో ఆరిన తర్వాత అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇవి పెట్టేటప్పుడైతే పిల్లలు వచ్చి నేను పెడతానని భలే అల్లరండి. మా చిన్నోడైతే గిన్నె పట్టుకొని వడియాలన్నీ పెట్టేంత వరకు నా చుట్టే తిరుగుతూ ఉన్నాడు. సో వాటితో అయితే అవి తినకూడదు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్పుకుంటా వడియాలు అయితే కంప్లీట్ చేశానండి పెట్టేసి. సో వడియాలు పెట్టడం ఏమో కానీ ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయండి. సో చూడండి, మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ ఎండ చూడండి అప్పుడే ఎంత వచ్చేసిందో. ఆ ఎండగా అవన్నీ పెట్టి పైకి లేచేసరికి నా పని అయిపోయింది. సో ఇంకా ఇవి పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టాలండి. సో ఈరోజైతే అదే లేవడమే లేట్గా లేచానని చెప్పాను కదా, పిల్లలు కూడా ఇంకా లేట్గా లేచారు. సో నైట్ అన్నం అయితే ఉందండి, వేస్ట్ అయిపోకుండా చిన్న తాలింపు అయితే పెట్టేసి రైస్ అయితే కలిపేస్తున్నానండి. సో పిల్లలకైతే పులిహోర అని చెప్తే తినేస్తారండి, వాళ్ళకి పులిహోర అంటే భలే ఇష్టం. సో పులిహోర కాదండి, నార్మల్గా తాలింపు అయితే వేసాను, కొంచెం కరివేపాకు ఎక్కువగా వేసేసి
తాలింపు అయితే వేసాను అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఒట్టి తాలింపు కలిపిచ్చేసాను. తినేస్తారండి. సో ఏదన్నా నంచుకునే దానికి ఇచ్చేస్తే తినేస్తారు, ఏమన్నా చిప్స్ అట్లాంటివి ఇచ్చేస్తే. సో నేనైతే రైస్ కలిపేసాను కదా, రైస్ కలిపేసి ఆలు చిప్స్ ఉన్నాయండి ఇంట్లో. సో అవి అయితే ఇచ్చేసాను. ఇంకా అవి తింటా అన్నం తినేసారు వాళ్ళైతే. ఇంకా తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం పని అండి. నేను పనంతా కంప్లీట్ చేసేసుకొని నేను తినేసి ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చానండి. సో రైస్ అయితే అయిపోయింది, వండేసాను. అన్నం మాత్రం ముందుగానే ఉదయాన్నే బియ్యం నానబెట్టేస్తానండి. బియ్యం నానబెట్టేసి ఇంకా నా పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా వంట అంటే స్నానానికి వెళ్ళేటప్పుడు అలాంటప్పుడు బియ్యం స్టవ్ మీద పెట్టేసి వెళ్ళిపోతానండి. నేను వచ్చేసరికి చక్కగా అన్నం ఉడికిపోతుంది. సో అన్నం అయిపోయింది, పప్పు అయితే పెట్టేశాను, పప్పు కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా ఈలోపు మజ్జిగ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా పెరుగు మజ్జిగ అయితే చేస్తున్నానండి. సో ఇంతకుముందు మామూలుగా పెరుగు తినేవాళ్ళం, ఇప్పుడైతే మా ఆయన ఎక్కువగా మజ్జిగ అడుగుతున్నాడు, పెరుగు వద్దు అని తినట్లేదు. ఇంకా పిల్లలు కూడా అంతంత మాత్రమే పెరుగు తినేది. సో అందుకనేసి వెన్నంతా తీసేస్తూ ఉన్నానండి, అదే మీగడ తీసేసి. ఈ మధ్య ఒక 10 డేస్ నుంచి మీగడంతా తీసి పెట్టేసి, 10 డేస్ కాదులేండి 1 మంత్ నుంచి మీగడ అప్పుడప్పుడు తీసి పెట్టేసి నెయ్యి అయితే ప్రిపేర్ చేశానండి నేను. సో అది కూడా చూపిస్తాను. అంటే ఫస్ట్ టైం అండి మన ఇంట్లో చేయడం నేను నెయ్యి. ఇంతకుముందు తీసేదాన్ని కాదు, ఎంత మీగడున్నా తినేసేదాన్ని. నేనే ఇంట్లో మీగడ తినాలి అంటే నేను ఒక్కదాన్ని పాలు బాగా కాగిన తర్వాత మీగడ తీసుకొని తినేస్తూ ఉంటాను. సో ఈసారి అయితే అలా తినకుండా మీగడ వరకు తీసి పెట్టేసి వెన్న తీసి నెయ్యి అయితే చేశాను, చూపిస్తాను చూడండి. సో అలాగ ఇంట్రెస్ట్ వచ్చేసిందండి, ఇంకా తినకూడదు నెయ్యి చెయ్యాలి అని చెప్పేసి. సో అందుకనే తీస్తూ ఉన్నాను. సో చూడండి, కొంతలో కొంత అప్పుడప్పుడు నేను మీగడ తినేసినా కూడా పర్వాలేదు, ఇంత మాత్రం నెయ్యి వచ్చింది అంటే ఇంకా చేయొచ్చు అప్పుడప్పుడు అని ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే బయట తీసుకోవచ్చండి, ఇక్కడ మా ఇంటి దగ్గర నేను ఎన్నిసార్లు అడిగినా కూడా ఉందంటున్నారు. నేను వెళ్ళేటప్పటికి అయిపోయిందమ్మా అంటున్నారు. ఒక పావు కేజీ నెయ్యి కూడా సరిగ్గా దొరకట్లేదండి, ఇంకా బయట షాప్స్లో తెచ్చుకోవాల్సిందే. సో ఇది నాకు బాగా అనిపించింది. ఇంక నుంచి అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఇప్పుడైతే మజ్జిగ చిలికేస్తూ ఉన్నానండి, అదే మజ్జిగ మిక్సీకి వేసేస్తూ ఉన్నాను. అంటే బాగా చిక్కగా వస్తాయి కదా, అందుకనేసి పెరుగు మిక్సీకి వేసేసి మజ్జిగ చిలికేసి పక్కన పెట్టేస్తాను. ఈ మజ్జిగ ఉట్టిగా కాకుండా కాస్తంత జీలకర్ర, అల్లం, కొద్దిగా కరివేపాకు, ఉప్పు వేసేసి కచ్చపచ్చగా దంచి కలిపేసుకొని తాగితే ఉంటుందండి, చాలా బాగుంటుందండి మజ్జిగ. నాకైతే అలా మసాలా మజ్జిగ అంటే చాలా ఇష్టం. సో అది కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి మా చిన్నోడు, నేను ఆ మిక్సీ వేసే దగ్గర అయితే వచ్చాడు. నేను ముందుకు తిప్పను, వాడు వెనక్కి తిప్పనండి ఆ మిక్సీ. సో అదైతే నేను చూపించలేదు, కానీ వాడితో చాలా అల్లరండి. మా ఇంట్లో చిన్నోడేనండి అల్లరి. వాడు కానీ కాసేపు నిద్రపోయినా, స్కూల్కి వెళ్ళినా తుఫాన్ వచ్చి వెలిసినట్టు అనిపిస్తుందండి, సైలెంట్గా అయిపోద్ది ఇల్లు మాత్రం. వాడి ఇంట్లో ఉన్న కాసేపు మాత్రం భలే అల్లరిగా ఉంటుంది. సో ఈరోజు మేము లంచ్లోకి వచ్చేసి రైస్ వండేసి పప్పుచారు చేశానండి. పప్పుచారు చేసేసి ఆలు ఫ్రై అయితే చేశాను. అండ్ మీరేం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఆలు ఫ్రై అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. అంటే ఒకే రకంగా కాకుండా మారుస్తూ ఉంటానండి. ఇప్పుడు ఇలా చేశానంటే ఇంకొక రోజు ఇంకొక వెరైటీ చేస్తూ ఉంటాను, ఒకేలాగైతే చేయను. సో ఇంకా పిల్లలకు కూడా అన్నం పెట్టేస్తూ ఉన్నానండి. సో పిల్లలకు అన్నం పెట్టేసిన తర్వాత ఇంక నేను కూడా తినేస్తాను, ఆయన వచ్చేస్తారు ఈలోపు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో తప్పకుండా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.